ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ప్రోమో అయితే వచ్చేసింది. ఫస్ట్ ప్రోమో నిఖిల్ ప్రేరణ షాక్, అసలు హౌస్ మేట్స్ మొత్తం షాక్ అయిపోయారు. సోనియా రాగానే హౌస్ మేట్స్ చప్పట్లు కొడుతున్నాడు, తేజ చప్పట్లు కొడుతున్నాడు, వీళ్ళు అవుతున్నారు. అయ్యే ఈమెంది రీఎంట్రీ ఇచ్చిందా, మనసులో పలు రకాల క్వశ్చన్స్. బట్ ఏంటంటే అసలు నిఖిల్ కి ప్రేరణకి కరెక్ట్ మొగడబ్బా సోనియా. నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా సోనియా రీఎంట్రీ ఇస్తే బాగుండు, ఈ సీరియల్ బ్యాచ్ గ్రూప్ గేమ్ కి తెరబడుతుంది అనుకున్నాను. బట్ వచ్చేసారు. ఏమన్నా ఫైర్ ఉందా నామినేషన్స్ లో? ఒక 3 hours కంటిన్యూస్ గా ఉంటుంది సోనియాది. ప్రేరణకైతే ఎగిరిపోయిన ఫ్లూజులు అంటారు చూడు, అవి ఎగిరిపోయి ఎన్నో పడ్డాయి. ఆమె నేను అన్నానా, నేను ఆల్రెడీ నేను ఈవినింగ్ ఒక వీడియో చేశాను. సో అందులో చెప్పాను ప్రేరణను ఖచ్చితంగా ఆమె వాడిన వర్డ్స్, బూతులు, షార్ట్ టెంపర్ దీని గురించి నామినేట్ చేస్తుంది. ఖచ్చితంగా నువ్వు క్యారెక్టర్లెస్ అంటున్నావు, ఎఫర్ట్ వాడినావు, ఎన్నో పదాలు వాడినావు, వాళ్ళను చులకనగా చేసేస్తున్నావు నువ్వు. ఒక ఇద్దరు మాట్లాడుతుంటే అందులో కూడా దూరి నువ్వు మాట్లాడతావు, తిడతావు, నీ నోటికి వచ్చినట్టు వాగుతావు అన్నట్టుగా మస్తు ఇచ్చారబ్బా. అక్కడ నేను ఇట్లా చేయలేదు, గౌతమ్ ఇర్రెస్పాన్సిబుల్ అయినా కానీ ఇక్కడ గౌతమ్ వేసుకుంటాడు. అబ్బా నేను ఎక్కడ ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నాను, మాట్లాడక నేను డిఫెండ్ చేసుకుంటున్నా అంటే నా పేరు వచ్చింది కదా నేను మాట్లాడతా. సో నేను ఎక్కడ ఉండే ఇర్రెస్పాన్సిబుల్గా? అబ్బా ఏంటో అబ్బాగా కప్పు టవల్ గది ఉన్నందుకు కూడా నామినేట్ చేస్తారు. గట్టి పాయింట్ పెట్టరు. చిన్న చిన్న వాటికి పాపం గౌతమ్ను తీసుకొచ్చి ఇది చేస్తుంది. ఎంతసేపు ఒకరి మీద ఏడవడమే. ప్రేరణకైతే తను ఎంతో రెస్పాన్సిబుల్. వాళ్ళ వాళ్ళ భర్తనే వచ్చి చెప్పాడు, ఏంటి నువ్వు ఇంట్లో ఇట్లనే ఈడ కూడా టవా అన్ని ఆయన వచ్చినప్పుడు ఆ బెడ్షీటు అటువెట్ అన్ని దానిపైనే వేసేసింది అనమాట. ఆ చీర అవేం సదరలేదు. ఓ పెద్ద ఇక్కడ చేసినట్టుగా విష్ణు పర్సనల్ థింగ్స్ పోయి సదురుతుంది. వాళ్ళ పర్సనల్ నేను ఇల్లుని బాగా చూసుకుంటున్నాను, గొప్ప పేరు రావాలి, నేను గొప్ప మెగా చీఫ్ నవ్వాలన్న ఉద్దేశంతో ఇష్టం ఉన్నట్టుగా బిహేవ్ చేసింది. అబ్బా ఎదుటి వాళ్ళు ఎంత హాట్ అవుతున్నారు. కాదు, ఇవే విష్ణుని గౌతమ్ని టార్గెట్ చేసింది. ఎందుకు తెలుసా? ఎలిమినేట్ అయిపోతారని. ఖచ్చితంగా వీళ్ళు ఈ వీక్ వెళ్ళిపోతారని ఆమె నైట్ లైవ్ లో చెప్పింది. నేను నైట్ మిడ్-నైట్ లైవ్ వీడియో కూడా చేసిన, అది కూడా చూడండి, ఇందాకనే అప్లోడ్ చేసిన. అబ్బా అందులో రాత్రంతా సస్తుంది. వీళ్ళు ముగ్గురు ఎలిమినేట్ అవ్వాలి, వీళ్ళు ఎలిమినేట్ అవ్వలేదు. ఎవరు? యష్మి, గౌతము, విష్ణు, వీళ్ళు ముగ్గురు ఎలిమినేట్ అవ్వాలంట. ఈమె దృష్టిలో టాస్క్ ఆడితేనే గొప్పోళ్ళు. ఎందుకబ్బా గౌతమ్ టాస్క్ ఆడలేదు, ఎవ్రీ టైం ఆడలేదంటారు? నాకు అర్థమే. ఆడింది మెగా చీఫ్ అయిందా? ఈ ప్రేరణ ఏంటో ఏమో అసలు. గౌతమ్ని నీకు అసలు నువ్వేం మాట్లాడుతావు తెలియదు, నీ మెమరీ ఏముంటో తెలియదు, నువ్వు ఏదో ఆలోచిస్తూ కూర్చుంటావు. ఈమె అంత మాట్లాడి తీర్చిదిద్దింది ఏముంది హౌస్ ని? ప్రేరణ సూపర్ అని కూడా పెట్టిన నేను కొన్ని రోజులు. మస్తు టాస్క్లు ఆడుతుంది, ఆడపుల్లి లెక్క ఆడుతుంది, మస్తు స్పోర్టివ్ గా ఉంటది. నాగమణికంట విషయంలో కొన్నిసార్లు స్టాండ్ తీసుకున్న విషయంలో కూడా నేను అప్రిషియేట్ చేసిన. కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి. కానీ ఇప్పటి నుంచి మణికంఠ పోయే వరకు, అతను సెల్ఫ్ నామినేట్ అయ్యే వరకు ఏడ్చిర్రబ్బా వీళ్ళంతా కలిసి. అతను గౌతమ్ అంటే కెమెరాలకు ఏం కెమెరాలకు చెప్పుకున్నంత మాత్రం ఓట్స్ వేసేస్తారా? చూసే జనాలు పిచ్చోళ్ళ ఏమన్నా? నాకు అర్థం కావట్లేదు. కెమెరాస్కి వీళ్ళు ఏం చెప్పుకోవట్లేదా? అసలు ఏం మాట్లాడుతుంది ప్రేరణ అసలు? బట్ అసలు బుర్రలో టాలెంటెడ్ అనుకున్నా, టాలెంటెడ్ కాదు. కన్నింగ్ అబ్బా కన్నింగ్. అవినాష్ ఎవిక్షన్ షీల్డ్ ఎందుకు ఇచ్చినావంట? ఇవన్నీ మాట్లాడితే ప్రేరణ పిఆర్కు కోపం వస్తుంది. ఫస్ట్ నాకు పెడతారు, ఇంత పెద్ద మెసేజ్ పెడుతురు, బార్ మెసేజ్లు పెడుతురు నాకు. నేను చిన్న రివ్యూవర్ని, నాకే అంత బార్ మెసేజ్ పెడుతురు. ఇక పెద్ద పెద్ద రివ్యూవర్స్ అయితే ఇక మొత్తం పగల కొట్టేస్తారేమో పెట్టి పెట్టి పెట్టి. ఆ అమ్మాయి అసలు ఎక్కడబ్బా? అసలు సోనియా నేను ఎప్పటి నుంచో ఎదురు చూసినబ్బా. సోనియా ఒక 2 వారాలు వస్తే బాగుండు అనిపిస్తుంది నాకు ఇట్లా వీళ్ళని చూస్తుంటే. అవినాష్ ఎవిక్షన్ షీల్డ్ ఎందుకు ఇచ్చినావు? నాకు యూజ్ అయ్యేది కదా, నీకు యూజ్ అయ్యేది కదా. నెక్స్ట్ వీక్ నామినేషన్లోకి వస్తే మనం కాంపిటీటర్ని మళ్ళీ ఒకరిని పెంచుకున్నాం, తగ్గించుకోవాల్సింది ఇదేనబ్బా. రాత్రంతా గోల గౌతమ్ గురించే. నిఖిల్ అయినా నబీల్ అయినా గౌతమ్ కోసం బ్యాక్ పిచ్చింగ్ చేస్తున్నారు. ఎట్లా సేవ్ అవుతుండు, ఏం చేసిండు అంత మంచిగా. అసలు నిఖిల్ పెద్ద మాస్క్ అబ్బా, చాలా మాస్క్ ఉంది. నీకు కావ్య మీద లవ్ ఉంటే నువ్వు ఫస్ట్ నుంచి యష్మి నీ మీద ఫ్లటింగ్, నువ్వు నా డ్రీమ్ బాయ్ అని చెప్తే, లేదు యష్మి నాకు బయట కావ్య ఉంది, నేను కావ్యం తప్ప నేను ఎవరిని లవ్ చేయని చెప్పాల్సింది. నువ్వు అంత ఎమోషనల్ అయినావు లవ్ స్టోరీ చెప్పినప్పుడు. మరి యష్మి అట్లా ఏం లేదండి, నాకు అసలు యష్మి నీ మీద లేదమ్మా అని చెప్తే అయిపోతుంది కదా. లేదు, ఆమె షీ ఫెల్ట్ షీ డిడ్ ఇవన్నీ ఇంగ్లీష్ లో సోనియా చెప్తుంటే
లేదు నేను ఇగ్నోర్ చేసిన, నేను ఆమెకు చెప్పినా, నేను ఆమెతో మాట్లాడినా అంటే యష్మి వస్తుంది పాపం. నేను బక్రానైనా నన్ను పిచ్చిదాన్ని చేసినవా ఇక్కడ, నేను నన్ను బ్యాడ్ చేస్తున్నావా అని అంటది. నిజంగా యష్మి పాపం అనిపిస్తుంది అబ్బా నాకు. ఇటు గౌతమ్ విషయంలో చెడ్డదాటు, గౌతమ్ విషయంలో చెడ్డానికి యష్మియే కారణం. ఎందుకంటే నాకు నిఖిల్ ఇట్లా ఇష్టం ఉంది అని చెప్తే అయిపోయేది. సో ఈమె ఏంటంటే గౌతమ్ షర్ట్ వేసుకొని గౌతమ్తో డాన్స్ చేసి నిఖిల్కి కోపం తెప్పించి నిఖిల్తో లవ్ ట్రాక్ చేద్దాం అనుకుంది. కానీ ఇక్కడ యష్మికి ఒక విధంగా, యష్మికి జరగాల్సిందే ఒక విధంగా, నిఖిల్కి కూడా జరగాల్సిందే. ఎందుకంటే అక్కడ యష్మి లవర్ కావ్య ఏం చెప్తుంది, మాస్క్ వేసుకొని ఆడుతున్నాడు, అస్సలు ఎదుటోళ్ళని ఫూల్ చేస్తున్నాడు అన్నట్టుగా చెప్తుంది. ఆమె 6 ఏళ్ళు కలిసి ఉన్నారు వీళ్ళు, రిలేషన్షిప్ లో ఉన్నారు. ఎంత అర్థం, ఎంత బాధపడుంటే అట్లా పెడుతుంది. నువ్వు అంత బాధపడుతున్నావు, నేను బయటకు వెళ్ళి లేపుకెళ్తా, పెళ్లి చేసుకుంటా, కొట్టినా పడతా, తిట్టినా పడతా అన్నప్పుడు యష్మితో ఎందుకు, యష్మి ఫ్లర్టింగ్ స్టార్ట్ చేస్తే చెప్పాల్సింది డైరెక్ట్. ఒకసారి లేచిపోయావు, కానీ ముద్దు పెట్టుకోవడం ఏంటి, హగ్గులు చేసుకోవడం ఏంటి, ఇవన్నీ ఏంటి మరి? ఇవి ఊకోవాల్సింది. యష్మి మీద అసలు నాకు నువ్వు చెప్పాల్సింది, నాకు యష్మి మీద ఏం లేదు, ఎందుకంటే నాకు బయట కావ్య ఉంది, గట్టిగా చెప్పాల్సింది. యష్మితో కూడా గట్టిగా చెప్పాల్సింది. అది యష్మి అదే అడుగుతుంది, క్వశ్చన్ చేస్తుంది. సోనియా ఇక్కడ కరెక్ట్ గా చెప్పింది. ఇది ఒక విధంగా అతని డిఫెండింగ్ స్కిల్స్ పైన అతను పాజిటివ్ అవుతాడా నెగిటివ్ అవుతాడా అనేది ఆధారపడి ఉంటది. సో రెండుకి చెడ్డ రేవులాగా అయింది నిఖిల్ బతుకు అన్నట్టు అనిపిస్తుంది. ఖచ్చితంగా చెడగొట్టుకున్నాడు గేమ్ ని, ఇతరుల మీద కుళ్ళుతో గాని. యష్మి అయితే పాపం అనిపిస్తుంది నాకు. యష్మి అసలు ఇంత బ్యాడ్ అయిపోయింది ఆ అమ్మాయి. ఎందుకంటే ఇద్దరిని ఇటు సై చెప్పింది, ఇటు సై చెప్పింది. నిఖిల్ కూడా నిఖిల్ కూడా వెనకాల నుంచి నాకు నచ్చట్లేదని పృథ్వీతో అంటాడంట, జెలస్ ఫీల్ అవుతాడంట నిఖిల్. మరి ఎందుకు జెలస్ ఫీల్ అయ్యాడు? నేనేం జెలస్ ఫీల్ అవ్వలేదు యష్మి. యాక్చువల్గా నాకు నువ్వు ఒక జస్ట్ మంచి ఫ్రెండ్ మాత్రమే. నాకు బయట కావ్య ఉంది, నేను కావ్యతోనే నేను పోయినాక ఏదో ఒకటి తేల్చేసుకుంటా. మీరు అంత పర్సనల్స్ మాట్లాడుకుంటారు, అంత నవ్వుకుంటారు. మరి ఎందుకు టైం పాస్ కోసం చేసినావా యష్మితో ఫ్లట్టింగ్? ఇదంతా టైం పాసే కదా, ఇంకేముంది అక్కడ? టైం పాస్ కోసం ఆ అమ్మాయి ఫ్లట్ చేస్తుంటే నువ్వు ఒప్పుకున్నావు. యష్మి అంటది నువ్వు నాతో ఇదివరకు ఇలా మాట్లాడట్లేవు అంటే చెప్పాల్సినప్పుడే కరెక్ట్గా లేదు. నిజంగానే నేను మాట్లాడాను, నాకు జస్ట్ ఫ్రెండ్ లాగా మాట్లాడతా యష్మి, నువ్వు నా మీద ఏ ఫీలింగ్స్ పెట్టుకోకు, నేను నీకు డ్రీమ్ బాయ్ని కాదు. ఇవన్నీ కట్ చేయాల్సింది అదే కదా. కట్ ఎందుకు చేయలేదని సోనియా క్వశ్చన్ చేస్తుంది. అంటే నేను ఇక్కడ బ్యాడ్ అయిపోయినా, నేను ఇక్కడ చెడ్డదా అన్నా, నన్ను ఎందుకు బ్యాడ్ చేస్తున్నావు అని యష్మి కరెక్ట్ గానే మాట్లాడుతుంది. వాళ్ళ నాన్న వచ్చి చెప్పినప్పటి నుంచే కొంచెం దూరమే ఉంటుంది. సో ఇది ఇంకా ప్రేరణకి బా సూపర్ అనిపించింది నాకు. ప్రేరణ కరెక్ట్ మూడు సోనియా అనిపించింది. ఇట్లనే వీళ్ళది ఈ రైవలరీ అనేది ఖచ్చితంగా నాకు తెలిసైతే నిఖిల్కి బ్యాడే అబ్బా. వాళ్ళ అమ్మ విష్ణు మీద ప్రేరణ మీద గలీజ్ గా పోస్టులు పెట్టింది. అంటే కొడతాను, గుర్రం ఫేస్ లాగా నవ్వుతావు అని విష్ణుని, ప్రేరణ అని ఏమో వాటే కల్చర్, వాటే బిహేవియర్, వాటే ఇది అని పెట్టేసింది. నేను ఒకటి వీడియో కూడా చేసిన. సో ప్రేరణ వాళ్ళ అమ్మ నిఖిల్ వాళ్ళ అమ్మ పెట్టిన పోస్టుల వల్ల కానీ, నిఖిల్ లవర్ కావే పెట్టిన పోస్టులు వల్ల కానీ నిఖిల్కి బ్యాడే. సోనియా వచ్చి కూడా తేట తెల్లం చేస్తుంది మొత్తము హౌస్ కంతా అర్థమయ్యేలాగా. ఇప్పటికైనా రియలైజ్ అయ్యి వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడితే తప్ప ఏమబ్బా నాకైతే ఖచ్చితంగా నిఖిల్కి ఇది పెద్ద దెబ్బ అనే చెప్తున్నాను ఖచ్చితంగా. ఎందుకంటే ఇది మొత్తము మాస్కే అబ్బా, మాస్క్ పెట్టుకొని ఆడుతున్నాడు, పక్క మాస్క్ పెట్టుకొని ఆడుతున్నాడు కాబట్టి గేమ్ లో ఇష్టం ఉన్నట్టు విసిరి బారేస్తావు. మళ్ళీ పైకి ఏవో మాటలు, ఒక్కటన్నా పాయింట్ కరెక్ట్ గా ఉన్నాడా, కరెక్ట్ గా డిఫెండ్ చేసుకున్నాడా, కరెక్ట్ గా మాట్లాడిండా? వెనకాల నబీల్తో మాట్లాడుతుండు గౌతమ్ ఏం ఆడిండు అని. నువ్వేం ఆడినావు అంతగా? నువ్వు టాస్క్లు ఆడినంత మాత్రం తోపు కాదు కదా, టాస్క్లు ఆడినంత మాత్రాన బిగ్ బాస్ విన్నర్ అయిపోరు కదా. టాస్క్లు గేమ్స్ ఆడినంటే స్పోర్ట్స్కి వెళ్ళిపోవాలి. నువ్వు బిగ్ బాస్ కాదు వచ్చేది. బిగ్ బాస్ అనేది బిహేవియర్, క్యారెక్టరు, ప్రతిదీ చూస్తారబ్బా, ఒక్కటే టాస్కులు కాదు. వీళ్ళు ఎప్పుడు బిగ్ బాస్ ఇన్ని బిగ్ బాస్ షోలు చూసిపోయినా కూడా టాస్క్ అని దాని మీద పడతారు తప్ప ఇంకేమీ లేదు. టాస్క్లో ఎఫర్ట్స్ పెట్టాలి, మనుషులతో మర్యాదగా ప్రవర్తించాలి, మంచి అటిట్యూడ్ చూపించాలి, ఇతరుల పట్ల దయతో ఉండాలి, ఇతరులు లోలో ఉన్నప్పుడు వాళ్ళకు ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. అది ఒక మనిషికి ఉన్న మంచి స్వభావాన్ని బయటకు తీసుకొస్తుంది. అంతే తప్ప టాస్క్లలో తోపు. నేను ఇప్పటికీ చెప్తా, టాస్క్లు ఆడినంత మాత్రాన్ని ఇది కాదు కదా. అవినాష్ నిఖిల్ కన్నా బాగా ఆడాడు. ఓటింగ్ వచ్చిందా? రాలేదు. అతను ఓట్ బ్యాంక్ లేదు, నామినేషన్స్ లోకి రాలేదు. దానివల్ల అతను ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ వచ్చింది. ఇక్కడ టాస్క్ అనేది నథింగ్ అబ్బా. ప్రేరణ దృష్టిలో గౌతమ్, విష్ణు,
ఇంకా సారీ యష్మి వెళ్ళేటోళ్ళంట. ప్రేరణ అయితే కన్నింగ్ అబ్బా, యష్మిని ఎప్పుడు సేవ్ చేయలేదు. యష్మి చాలాసార్లు ప్రేరణను సేవ్ చేసింది. ప్రేరణ తన గేమ్ తనే, తన ఆలోచనలు తనే. నబీల్ కూడా ఎవిక్షన్ షీల్డ్ ఉందని ఫ్రెండ్షిప్ చేసిందేమో, బాగా క్లోజ్ గా మాట్లాడుతుందేమో అనిపిస్తుంది. కానీ ప్రేరణ ఒకప్పుడు నబీల్ కూడా ఇమ్మెచ్యూర్ అన్నది. నబీల్తో కూడా గొడవ వేసుకుంది, తేజతో గొడవ వేసుకుంది, గౌతమ్తో, నిఖిల్ని ఎఫ్వర్డ్ అన్నది. యష్మి కూడా నచ్చట్లేదు. ఎందుకంటే విష్ణు ఉన్నప్పుడు ఇల్లు బాగుండే అన్నందుకు యష్మి కూడా నచ్చట్లేదు. సో ఇవన్నీ మాటలు సోనియా గారు తీసుకొచ్చి మంచి పని చేశారు. ఖచ్చితంగా సోనియా పవర్ఫుల్ గా మాట్లాడుతుందబ్బా, పవర్ఫుల్ లేడీ. ఖచ్చితంగా ఆమె రావాల్సింది, ఆమె ఉండాల్సింది. ఉంటే ఈ కే బ్యాచ్ అనేది రాకపోయేదేమో అనిపించింది. ఎందుకంటే గ్రూప్ గేమ్ అనగానే సోనియాతో ఫ్రెండ్షిప్ చేయడం స్టార్ట్ చేసిందబ్బా. నిఖిల్ రియల్ ఫ్రెండ్షిప్ కాదు, ఏమీ కాదు. యాక్చువల్గా నిఖిల్ చాలా ఫేక్, మాస్క్ వేసుకొని ఉన్నాడు అని అనిపిస్తుంది. ఇక ఇతనికి ఓట్ చేస్తే మాత్రం ఒక మాస్క్ వేసుకున్న విన్నర్ని చేసినట్టు అనిపిస్తుంది నాకైతే, నా ఫీలింగ్. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. మరిన్ని అప్డేట్స్ షేర్ చేస్తూనే ఉంటాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.